Hi everyone. ప్రేరేపించబడిన ఈఎంఎఫ్ మరియు కరెంట్. ఈ సూత్రాలు మారుతున్న అయస్కాంత క్షేత్రాలు, ప్రేరేపిత ఈఎంఎఫ్ మరియు ఫలితంగా వచ్చే కరెంట్ మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి మార్గదర్శకాలను అందిస్తాయి. దశలవారీగా ప్రక్రియ ద్వారా వెళదాం. ఫారడే చట్టం. ప్రేరేపిత ఈఎంఎఫ్. ప్రేరేపిత ఈఎంఎఫ్ యొక్క పరిమాణం సర్క్యూట్ ద్వారా అయస్కాంత ప్రవాహం యొక్క మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉంటుందని ఫెరడే ఒక చట్టం పేర్కొంటుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతం గుండా వెళుతున్న అయస్కాంత క్షేత్రం యొక్క కొలత. ఈఎంఎఫ్ అనేది ప్రేరిత ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. నెగిటివ్ అనేది కాయిల్లోని మలుపుల సంఖ్య. అయస్కాంత ప్రవాహంలో మార్పు అనేది సమయంలో మార్పు. లెంజిస్ లా ప్రేరేపిత ఈఎంఎఫ్ యొక్క దశ మరియు ఫలితంగా వచ్చే విద్యుత్తు దానిని ఉత్పత్తి చేసే అయస్కాంత ప్రవాహంలో మార్పును వ్యతిరేకించే విధంగా ఉందని లెంజిస్ చట్టం పేర్కొంది. ఈ చట్టం శక్తి పరిరక్షణను నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది. ప్రేరేపిత ఈఎంఎఫ్ మరియు ప్రస్తుత దిశ. అయస్కాంత క్షేత్రంలో మార్పు. అయస్కాంత క్షేత్రంలో మార్పు దిశను గుర్తించండి. ఇది అయస్కాంతం యొక్క కదలిక, పొరుగు కాయిల్లో కరెంట్లో మార్పు లేదా అయస్కాంత క్షేత్రాన్ని మార్చడానికి కారణమయ్యే ఏదైనా ఇతర కారకాల వల్ల కావచ్చు. అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పు. లెంజిస్ చట్టాన్ని వర్తింపజేయండి. మారుతున్న అయస్కాంత క్షేత్రం యొక్క దిశను మీరు నిర్ణయించిన తర్వాత ప్రేరేపిత ఈఎంఎఫ్ మరియు కరెంట్ యొక్క దిశను గుర్తించడానికి లెంజిస్ చట్టాన్ని ఉపయోగించండి. మారుతున్న అయస్కాంత క్షేత్రం విస్తరించడానికి ప్రయత్నిస్తే ప్రవాహం యొక్క విస్తరణను వ్యతిరేకించడానికి వ్యతిరేక దిశలో అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. మారుతున్న అయస్కాంత క్షేత్రం విస్తరించడానికి ప్రయత్నిస్తే ప్రేరేపిత ప్రవాహం విస్తరణను వ్యతిరేకించడానికి వ్యతిరేక దిశలో అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. కుడిచేతి నియమం. అనేక సందర్భాల్లో మీరు దశను నిర్ణయించడానికి ప్రేరేపిత కరెంట్ కోసం కుడిచేతి నియమాన్ని ఉపయోగించవచ్చు. అయస్కాంత క్షేత్రంలో మార్పు దిశలో మీ బొటనవేలును చూపినట్లయితే మీ కుడిచేతి యొక్క వంకరగా ఉన్న వేళ్లు ప్రేరేపిత ప్రవాహం యొక్క దిశను సూచిస్తాయి. లెంజిస్ చట్టం ప్రేరేపిత ప్రభావాలు శక్తి పరిరక్షణ నిర్వహించడానికి అయస్కాంత క్షేత్రంలో మార్పును వ్యతిరేకిస్తున్నాయని నిర్ధారిస్తుంది. ముందుగా ప్రేరేపిత ఈఎంఎఫ్ గురించి చర్చిద్దాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్గా సంక్షిప్తీకరించబడింది ఈఎంఎఫ్ అనేది కండక్టర్లో ఎలక్ట్రాన్ కదలికకు అవసరమైన శక్తి. ఈఎంఎఫ్ని వోల్టేజ్ అని కూడా పిలుస్తారు మరియు దాన్ని యూనిట్ వోల్ట్ అని కూడా అంటారు. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని ఉపయోగించి ఎలక్ట్రికల్ నైరెట్ నుంచి ఈఎంఎఫ్ ఉత్పత్తి చేయబడుతుంది. ఫెరడే యొక్క విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ప్రకారం కరెంట్ వాహక కండక్టర్ అయస్కాంత క్షేత్రాన్ని కత్తిరించినప్పుడల్లా కండక్టర్లో ఒక శక్తి సృష్టించబడుతుంది. ఈ శక్తిని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లేదా వోల్టేజ్ అంటారు. ఈ శక్తి కండక్టర్ ద్వారా విద్యుత్ను ప్రవహిస్తుంది మరియు తర్వాత విద్యుత్ లోడ్కు ప్రవహిస్తుంది. ప్రేరేపిత ఈఎంఎఫ్ యొక్క దిశను అనుసరించి విధానాలను ఉపయోగించడం ద్వారా నిర్ణయించవచ్చు. 25 మిల్లీమీటర్ వ్యాసం మరియు 100 మిల్లీమీటర్ పొడవు కలిగిన పీవీసీ పైపును తీసుకోండి. పీవీసీని 600 మలుపుల కోసం సూపర్ ఎనామెల్ కాపర్ వైర్ 22తో SWG చుట్టండి. పైపుపై సమానంగా రెండు చివర్లలో కొంత ఖాళీని వదిలివేయండి. తగిన బిగింపులతో చెక్కబోర్డులకు విద్యుదయస్కాంతం లేదా సోలనాయిడ్ కాయిల్ను పరిష్కరించండి. అంగుళం కోసం ఎనామిల్ వైర్ యొక్క రెండు చివర్లలో ఇన్సులేషన్ తొలగించండి. గాల్వానోమీటర్ రెండు చివర్లకు కనెక్ట్ చేయండి. విద్యుదయస్కాంత ఇండక్ట్ చేయడానికి మరియు గాల్వానోమీటర్ కదలికను నిర్ధారించడానికి బార్ మ్యాగ్నెట్ తీసుకొని పైపు రంధ్రంలో చొప్పించండి. ఇచ్చిన పట్టిక నుండి గాల్వానోమీటర్ కదలికను నిర్ధారించుకోండి. పట్టికలో ఇచ్చిన విధంగా గాల్వానోమీటర్ 0 లేదా మధ్యస్థానంలో ఉండేలా చూసుకోండి. బార్ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని సోలనాయిడ్ కాయిల్ ఉత్తరం వైపుకు చొప్పించండి. పీవీసీ పైపు రంధ్రంపైగా మరియు గాల్వానోమీటర్ దిక్సూచి వైపున లేదా సానుకూల వైపు కదులుతున్నట్లు నిర్ధారించుకోండి మరియు మొత్తం మ్యాగ్నెట్ బార్ ఉన్నప్పుడు 0 స్థానానికి తిరిగి వెళ్ళండి. పూర్తిగా చొప్పించబడింది. మీరు బార్ మ్యాగ్నెట్ని
అసలు స్థానానికి వెనక్కి లాగినప్పుడు గాల్వనోమీటర్ ఎడమ చేతి వైపుకు లేదా ప్రతికూల వైపుకు కదులుతుంది. ఆపై బార్ అయస్కాంతం పూర్తిగా కాయిల్ నుండి తీసివేయబడినప్పుడు దాని అసలు స్థానానికి తిరిగి వస్తుంది. ఇప్పుడు బార్ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువాన్ని సోలెనాయిడ్ కాయిల్లో దక్షిణ ధ్రువం వైపుకు చొప్పించబడి మరియు గాల్వనోమీటర్ను ఎడమ లేదా ప్రతికూల వైపు కదులుతున్నట్లు నిర్ధారించుకోండి మరియు పూర్తిగా చొప్పించబడినప్పుడు తిరిగి 0 స్థానానికి కదులుతుంది. ఇలా అది తిరిగి మళ్లీ యథాస్థానానికి చేరుకుంటూ ఉంటుంది. అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి ప్రస్తుత ప్రవాహం యొక్క దిశను ఎలా నిర్ణయించాలో చర్చిద్దాం. స్టెప్ 1. 1 మీటర్ పొడవుతో 22 SWG యొక్క కాపర్ ఎనామిక్ పవర్ వైర్ని తీసుకోండి. వైర్ మధ్యలో ప్రతి మలుపు మధ్య సమాన దూరాలతో 10 మలుపు కాయిల్ను తయారు చేయండి. ఎనామిల్ పవర్ యొక్క 2 చివరలో తగిన సాధనాలను ఉపయోగించి 1 అంగుళం కోసం ఇన్సులేషన్ తొలగించండి. అయస్కాంత దిక్సూచిని తీసుకొని కాయిల్ మలుపుల దిగువన ఉంచండి. వైర్ యొక్క 2 చివర్లలో బ్యాటరీని కనెక్ట్ చేయండి మరియు అయస్కాంత దిక్సూచిని వీక్షేపణగా గమనించండి. ఇప్పుడు బ్యాటరీ యొక్క పాజిటివ్ వైర్ నుండి కరెంట్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఇది ప్లస్ గుర్తుతో కూడా సూచించబడుతుంది. ఇది అయస్కాంత దిక్సూచిలో ఉత్తరం వైపు సూదిని ఎడమవైపుకు మరియు దక్షిణ వైపు సూదిని కుడివైపుకు చూపేలా చేస్తుంది. బ్యాటరీని తీసేసి దాని స్థానాన్ని పరస్పరం మార్చుకోండి. తద్వారా మునుపటి పాజిటివ్ టెర్మినల్ ఇప్పుడు ప్రతికూలంగా మరియు ప్రతికూల టెర్మినల్ ఇప్పుడు సానుకూలంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాటరీ యొక్క పాజిటివ్ వైపు నుండి కరెంట్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. అయితే కరెంట్ ప్రవాహం మీ వైపు ఉంటుంది. ఇది డాట్ గుర్తుతో కూడా సూచించబడుతుంది. దీనివలన అయస్కాంత దిక్సూచిలో ఉత్తరం వైపు సూది కుడివైపు మరియు దక్షిణ వైపు సూదిని ఎడమవైపు చూపుతుంది. ఈ వీడియో నుండి మీరు ప్రేరేపిత EMF దశ మరియు కరెంట్లో ప్రవహించే కరెంట్ నిర్ణయించగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.